రేపటి నుంచి మేడారం మహాజాతర మొదలు కానుంది. ఇప్పటికే మేడారంలో వనదేవతల గద్దెలు ముస్తాబయ్యాయి. 4 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. రాష్ట్రం నలుమూలల నుంచి 4000 ఆర్టీసీ బస్సెస్ ని ఏర్పాటు చేశారు అధికారులు. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతర సమ్మక్క సారలమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రేపటి నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28న గద్దెల మీదకు సారలమ్మ, 29న సమ్మక్క, 30న గద్దెలపై ఇరువురు తల్లులకు మొక్కులు చెల్లింపు ఉంటాయి. తర్వాత 31న తల్లులిద్దరి వనప్రవేశంతో మేడారం జాతర అధికారికంగా ముగుస్తుంది. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్లకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర నలుమూలల నుంచి 4000 ఆర్టీసీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తుంది. 15,000 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. సారక్క రాకతో మేడారం జాతరలో తొలిఘట్టం రేపు జరగనుంది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి దగ్గర పూజల తర్వాత ప్రధాన పూజారి కక్కెసారయ్య పసుపు కుంకుమ భరణితో కూడిన అమ్మవారి ప్రతిరూపం వెదురుబుట్ట తీసుకుని కాలినడకన మేడారానికి బయలుదేరుతారు. జంపన్న వాగు మీదుగా మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. ఇక్కడే సమ్మక్క పగిడిద్దరాజు పెండ్లి తంతు నిర్వహిస్తారు. ఆపై సారలమ్మను ప్రధాన గద్దపై కొలువు తీరుస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పునుగొండ్లలో కొలువుండే సమ్మక్క భర్త పగిడిద్దరాజు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువైన గోవిందరాజును సైతం బుధవారమే మేడారంలోని ప్రధాన గద్దెల వద్దకు చేర్చడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం కోట్లాది మంది భక్తులు పులకరించే అపూర్వ ఘట్టం 29 సాయంత్రం కండ్ల ముందర సాక్షాత్కరిస్తుంది. సమ్మక్క తల్లి కొలువుండే చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే తల్లిని గిరిజన పూజారులు వనం నుంచి జనంలోకి తీసుకువస్తారు. గుట్ట వద్ద ములుగు ఎస్పీ గౌరవ సంకేతంగా గాల్లో 3 రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాక మొదలవుతుంది. దారి పొడవునా జనాలు రంగురంగుల ముగ్గులు వేసి తల్లికి జేజేలు పలుకుతారు. జై సమ్మక్క తల్లి నినాదాలు, శివశక్తుల పూనకాలతో లక్షలాది మంది భక్తులు మైమరిచిపోతారు. దాదాపు 5 నుంచి 6 గంటల పాటు మహాఘట్టం కొనసాగనుంది. ర్యాలీలో వచ్చి సమ్మక్క తల్లిని గద్దె మీదకు చేర్చుతారు. 3వ రోజు మొక్కులు, 4వ రోజు వనప్రవేశం, 3వ రోజు 30న సమ్మక్క సారక్క తల్లులిద్దరూ ఒకే చోట గద్దెలపై కొలువుదీరి ఉంటారు. దీంతో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడి దర్శనం కోసం వస్తుంటారు. 31న మధ్యాహ్నం తర్వాత తల్లులిద్దరూ తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. మేడారంలో టీజీ క్వెస్ట్ అత్యాధునిక డ్రోన్ వ్యవస్థతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. మేడారం 2.0లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణకు ఎవరైనా మిస్సింగ్ అయితే వెంటనే తెలిసేలా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డ్రోన్ల ద్వారా 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రోడ్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని 15,000 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. 31 క్యాంపులు ఏర్పాటు చేసి డీఎస్పీ, సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో ఒక్కో క్యాంపులో 500 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. జియో ట్యాగ్ బేస్డ్ పద్ధతి ద్వారా మిస్సింగ్ పర్సన్లను ట్రాకింగ్ చేయనున్నారు. వృద్ధులు, చిన్నారులకు QR కోడ్ ఉండే జియో ట్యాగులు అమర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మేడారం మహాజాతర కోసం ఈసారి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 4000 బస్సులను ఆర్టీసీ నడపనుంది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందుబాటులో ఉంది. జాతరలో భాగంగా మేడారం చుట్టూ భక్తులకు ట్రాఫిక్ కష్టాలు రాకుండా 14,018 ఎకరాల విస్తీర్ణంలో 43 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం మేడారంలో 1 వే పెడుతున్నారు.